సో ఇప్పుడు మనం పైథాన్లో ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. సో ఇది మన ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. సో ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ఇక్కడ దీన్ని మనం కండిషన్ అని అంటాం. ఒకవేళ మనకి ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే మన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఉన్నవి. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను కండిషన్ వచ్చేసి ట్రూ అని తీసుకున్నా. ఇఫ్ ట్రూ కాలన్, సో నేను కొన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటా లైక్ ప్రింట్ ఇట్ వాస్ ట్రూ. సో మనకు కండిషన్ ట్రూ తీసుకున్నాం కాబట్టి మనకు ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇట్ వాస్ ట్రూ అని వచ్చింది. సో ఇక్కడ ఇలా తీసుకుని మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకు ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్, అంటే స్పేస్ ఇవ్వాలి ఇలా. సో ఇలా స్పేస్ ఇస్తే మనకు ఎర్రర్ అనేది ఏం రాదు, లేకపోతే మనం కాలన్ తర్వాత ఎంటర్ నొక్కినా మనకు ఆటోమేటిక్గా స్పేస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం మనం. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, నెంబర్ అని చెప్పేసి. నెంబర్ ఈక్వల్స్ టు 2. ఇఫ్ నంబర్ కాలన్ ప్రింట్ ఇట్ వాస్ ట్రూ. సో మనకు నంబర్ అనేది ట్రూ అవ్వాలి. సో ఈ సెల్ని రన్ చేస్తే నాకు ఇట్ వాస్ ట్రూ అనే వచ్చింది, ఎందుకంటే నంబర్ ట్రూ కాబట్టి. సో ఎనీ ఇంటీజర్ ఈజ్ ట్రూ ఎక్సెప్ట్ 0. సపోజ్ ఇక్కడ నేను 0 తీసుకుంటే ఈ సెల్ రన్ చేస్తే మనకు ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇట్ వాస్ ట్రూ అని, ఎందుకంటే నంబర్ 0 తీసుకున్నాం. 0 అంటే ఫాల్స్ అన్నట్టు. 0 తప్ప ఏ ఇంటీజర్ అయినా కూడా ట్రూవే. సో ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా నాకు ఇట్ వాస్ ట్రూ అని ప్రింట్ అయిపోయింది, అంటే మన కండిషన్ ట్రూ అయింది నెంబర్ అనేది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎనీ ఇంటీజర్ ఎక్సెప్ట్ 0 ట్రూ, 0 వచ్చేసి ఫాల్స్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా లొకేషన్ అని. లొకేషన్ ఈక్వల్స్ టు బ్యాంక్. సో ఇప్పుడు నేను 2 ఇఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటా. ఇఫ్ లొకేషన్ ఈక్వల్ టు బ్యాంక్ కాలన్ ప్రింట్ వెల్కమ్ టు అవర్ బ్యాంక్. సో ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాసుకుందాం మనం, ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని. ఇఫ్ లొకేషన్ ఈక్వల్ టు హోటల్, ఇఫ్ లొకేషన్ ఈక్వల్ టు హోటల్ కాలన్ ప్రింట్ వెల్కమ్ టు ద హోటల్. సో మన లొకేషన్ ఒకవేళ బ్యాంక్ అయితే వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అని ప్రింట్ చేస్తున్నాం, ఒకవేళ హోటల్ అయితే వెల్కమ్ టు ద హోటల్ అని ప్రింట్ చేస్తున్నాం. సో మన సెల్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అని వచ్చింది, ఎందుకంటే మన కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. ఎందుకంటే లొకేషన్ మనం బ్యాంక్ తీసుకున్నాం అండ్ దాన్ని మనం బ్యాంక్తోనే కంపేర్ చేస్తున్నాం. సో అక్కడ మనకు కండిషన్ ట్రూ కాబట్టి మనకు వెల్కమ్ టు అవర్ బ్యాంక్ ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, కింద స్టేట్మెంట్లో బ్యాంక్ని హోటల్తో కంపేర్ చేస్తున్నాం. సో ఫాల్స్ కాబట్టి కింద మనకు అది ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం లొకేషన్ హోటల్ తీసుకుందాం. హోటల్ తీసుకుంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది, సో వెల్కమ్ టు అవర్ బ్యాంక్ ప్రింట్ అవ్వదు. అండ్ సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ మనకు ట్రూ అవుతుంది కాబట్టి వెల్కమ్ టు ద హోటల్ అని మనకు అవుట్పుట్ అయితే వచ్చింది, వెల్కమ్ టు ద హోటల్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా మనకు ఇఫ్ స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ అలాగే ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం కండిషన్ చూసుకుంటాం ఇఫ్ కేస్లో. సో ఒకవేళ ఇఫ్ దాంట్లో మన కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కంట్రోల్ అనేది ఎలిఫ్లోకి వెళ్తుంది. ఎలిఫ్లో మళ్ళీ మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎలిఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఎలిఫ్లో కూడా కండిషన్ ఫెయిల్ అయితే, అంటే మనకు ఇఫ్లో ఫెయిల్ అయింది అండ్ ఎలిఫ్లో కూడా కండిషన్ ఫాల్స్ వచ్చింది, సో అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్లోకి కంట్రోల్ వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది మన వర్క్ ప్రొసీజర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్లో. సో ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్ గురించి కోడింగ్ అయితే చేద్దాం, దాని తర్వాత ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ గురించి కోడింగ్ చేద్దాం. సో ఒక వేరియబుల్ తీసుకున్న నేమ్ ఈక్వల్స్ టు నేర్చుకో. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు నేర్చుకో, ఇఫ్ నేమ్ ఈక్వల్ టు నేర్చుకో కాలన్ ప్రింట్ హాయ్ నేర్చుకో హౌ ఆర్ యూ. సో నేమ్ ఒక వేరియబుల్. సో ఆ వేరియబుల్కి సమ్ వాల్యూ అనేది తీసుకున్నాం. సో ఆ వాల్యూ మనకు నేర్చుకో అనే స్ట్రింగ్కి ఈక్వల్ అయితే నేను హాయ్ నేర్చుకో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఆ వేరియబుల్లో తీసుకున్న వాల్యూ నేర్చుకోకి ఈక్వల్ కాకపోతే, అంటే మన కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మన కంట్రోల్ అనేది ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో ఎల్స్ లోపల నేను ప్రింట్ హే వాట్స్ యువర్ నేమ్ అని చెప్పి తీసుకుంటున్నా. సో మనం ఇక్కడ అపోస్ట్రఫీ తీసుకున్నా కాబట్టి ఒక బ్యాక్ స్లాష్ అయితే యూస్ చేసుకున్నా, అది అపోస్ట్రఫీ అని చెప్పడానికి. అదల్స్ మనం డబుల్ కోట్స్ యూస్ చేస్తే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం.
సో నేను నేమ్ వాల్యూ నేర్చుకో తీసుకున్నా కాబట్టి నేమ్ నేర్చుకో అనే స్ట్రింగ్కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి మనకు హాయ్ నేర్చుకో హౌ ఆర్ యు అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను నేమ్ వాల్యూ వర్ధన్ అని చెప్పి తీసుకున్నా. సో వర్ధన్ నాట్ ఈక్వల్ టు నేర్చుకో కాబట్టి మన ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్లోకి వెళ్ళాం. సో ఎల్స్లోకి వెళ్ళి హే వాట్స్ యువర్ నేమ్ అని చెప్పేసి ప్రింట్ చేసుకున్నాం అవుట్పుట్. సో ఒకవేళ నేమ్ నేర్చుకో అయితే హాయ్ నేర్చుకో హౌ ఆర్ యు, నేమ్ నేర్చుకో కాకుండా ఏదైనా సరే ఉంటే అప్పుడు హే వాట్స్ యువర్ నేమ్ అని ప్రింట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫాల్స్ అని చెప్పి తీసుకున్నా. ఇఫ్ ఎక్స్ కాలన్ ప్రింట్ ఎక్స్ వాస్ ట్రూ, ప్రింట్ ఎక్స్ వాస్ ట్రూ, ఎల్స్ ప్రింట్ ఎక్స్ వాస్ false, else colon print x was false. సో మనకి ఎక్స్ వాల్యూ ఫాల్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మన కండిషన్ అయితే ఫెయిల్ అయిపోద్ది ఇఫ్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ కాబట్టి మన ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మన ఎల్స్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది ఎక్స్ వాస్ ఫాల్స్ అని. సో అదే మనకు ప్రింట్ అయిపోయింది అవుట్పుట్లో. సో నెక్స్ట్ మనం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ రాసుకుందాం ఇప్పుడు. సో నేను మళ్ళీ నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో ఆ వేరియబుల్కి నేను నేర్చుకో అనే ఒక స్ట్రింగ్ని అసైన్ చేసుకున్నా. నేమ్ ఈక్వల్ టు నేర్చుకో. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు నేర్చుకో కాలన్ ప్రింట్ వెల్కమ్ టు నేర్చుకో. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు నేర్చుకో కాలన్ ప్రింట్ వెల్కమ్ టు నేర్చుకో. సో వేరియబుల్ నేమ్ నేర్చుకో అయితే నేను వెల్కమ్ టు నేర్చుకో అని ప్రింట్ చేస్తున్నా. లేకపోతే ఎలిఫ్ నేమ్ ఈక్వల్ టు వర్ధన్, ఆ నేమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ వర్ధన్కి ఈక్వల్ అయితే నేను ఇది ప్రింట్ చేసుకుంటున్నా హే వర్ధన్ హౌ ఆర్ యూ అని చెప్పేసి. ప్రింట్ హే వర్ధన్ హౌ ఆర్ యూ. ఒకవేళ నేమ్ వాల్యూ వర్ధన్కి ఈక్వల్ అయితే, ఒకవేళ నేమ్ వాల్యూ నేర్చుకోగాదు ఆయన వర్ధన్ కాకపోతే అప్పుడు నేను ఎల్స్లో ఇది ప్రింట్ చేస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అని చెప్పేసి. సో ఒకవేళ మన నేమ్ వాల్యూ నేర్చుకోకి ఈక్వల్ అయితే వెల్కమ్ టు నేర్చుకో ప్రింట్ అవుతుంది. ఆల్స్ వర్ధన్కి ఈక్వల్ అయితే హే వర్ధన్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేమ్ వాల్యూ నేర్చుకోకి ఈక్వల్ కాలే వర్ధన్కి ఈక్వల్ కాకపోతే అప్పుడు మన ఎల్స్లో రాసుకున్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అని చెప్పేసి. సో నేమ్ ఈక్వల్ టు నేర్చుకో కాబట్టి మన ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోద్ది వెల్కమ్ టు నేర్చుకో అని ప్రింట్ అవుతుంది ఇప్పుడు. సో మన సెల్ అయితే రన్ చేద్దాం. సో నేర్చుకో కాబట్టి వెల్కమ్ టు నేర్చుకో అని ప్రింట్ అవుద్ది. ఒకవేళ నేమ్ వాల్యూ వర్ధన్కి ఈక్వల్ అయితే హే వర్ధన్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్కి. సో మన ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ రాసుకున్నప్పుడు మన ఎల్స్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఇఫ్ కండిషన్ ఎల్ఎఫ్ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. సో మీరు చూడొచ్చు. సో మన ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి వెల్కమ్ టు నేర్చుకో అని అవుట్పుట్ వచ్చింది. సో నేను ఇప్పుడు వర్ధన్ అని చెప్పేసి తీసుకుంటా, లేకపోతే వర్ధన్ అని చెప్పి తీసుకుంటున్నా. నేమ్ ఈక్వల్ టు వర్ధన్. సో వర్ధన్ అయితే అప్పుడు మనకు ఎలిఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఎలిఫ్ ట్రూ కాబట్టి ఎలిఫ్ ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది హే వర్ధన్ హౌ ఆర్ యూ అని. సో నెక్స్ట్ మనం నేమ్ ఒక డిఫరెంట్ నేమ్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను డిఫరెంట్ నేమ్ తీసుకున్నా. సో అది నేర్చుకోకి ఈక్వల్ కాదు వర్ధన్కి ఈక్వల్ కాదు. సో అప్పుడు మనకు ఎల్స్లో ఉన్నది ప్రింట్ అయిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అని. సో ఇలా మనం ఇఫ్ స్టేట్మెంట్స్ అయితే రాసుకుంటాం ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ పైథాన్లో. సో నెక్స్ట్ మనం మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.